Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. కొంతమంది మాస్టర్ సందేశాలు విని అందరికీ సత్కారం చేసి భోజనాలు చేసుకొని 2:30 లోపల బయలుదేరడం ఇక్కడ నుంచి. రాముల్ సార్, ఒకరొకరిని స్టేజ్ మీదకి పిలుస్తున్నా. చంద్రుడు గారు స్టేజ్ మీదకి రావాలి. భాగ్యలక్ష్మి మేడం, సునీత మేడం. ఈ కార్యక్రమాల మనం అందరం ఎందుకు చేసుకోవాలంటే మన సొసైటీ యొక్క ఉనికి తెలియజేయడానికి, అంటే పబ్లిక్ కొంత అవగాహన తీసుకురావాలి. మనమే ఏదైనా మనిషి కళ్ళతో చూస్తే నమ్ముతాడు. మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేసుకోవాల్సి వస్తుంది ముందర. మరి జగత్పల్లిలో ఫస్ట్ రాముల్ సార్ ఇంట్లో 11 వారాలు పెట్టాము. చంద్రుడు సార్ ఇంట్లో, సుఖేందర్ రెడ్డి ఇంట్లో, బాలయ్య గారి ఇంట్లో 4 ఇండ్లుల్లో 11 వారాలు పెట్టడం ద్వారా అట్లా 100 వారాలు పెట్టినాక ఒక చక్కటి పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక సెంటర్ను నిర్మాణం చేసుకున్నాం. ఇది ఫస్ట్లో ఇట్లా లేదన్నమాట, అంత పడబడిండేది. పత్రిజీ గారి యొక్క సంకల్పం, ఆయన 3 సార్లు ఇక్కడికి వచ్చాడు. పత్రి గారు ఊరికి కొన్ని వేల మందికి ధ్యానం అందిందన్నమాట జగత్పల్లి ద్వారా. చుట్టుముట్టు గ్రామాల్లో ప్రచారం చేసి పత్రి గారు వచ్చినప్పుడు దగ్గర దగ్గర 800-1000 మంది ఆ రోజు వచ్చారు. అందరూ సారు ఫ్లూట్ వాయించి ధ్యానం నేర్పించింది. వచ్చిపోయే వాళ్ళకు ఆ పిరమిడ్ గురించి పబ్లిక్ అవగాహన వచ్చింది ఈ మండలం మొత్తం కూడా. మరి అట్లా ఇప్పటికి 400 వారాలు ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 2 గంటల వరకు గంట సేపు ధ్యానము, సత్సంగము. ప్రతి వారం భోజనం పెట్టడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. 400 వారాలు అంటే అది మామూలు విషయం కాదు. నాకు నేను గుంటూరు ఆయన ఫోన్ చేసిండు, నా నెంబర్ దాంట్లో ఉంటే. ఆయన ఏమంటున్నాడు అంటే 400 వారాలు మీరు ఎలా నడపగలిగినారు, నాకు ఎందుకో చాలా ఆనందం అనిపిస్తుంది. అని నాకు పరిచయం లేడు ఎవరు కానీ. అంటే కొంచెం ఏదో 100 వారాలు 50 వారాలు జరుగుతుంటాయి, కానీ 400 అంటే కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అంత ఆషమాషి కాదు. ప్రతి వారం అందరిని పిలుచుకోవాలి, ధ్యానం నేర్పియాలి, భోజనాలు ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఫ్రీ ఆటో కూడా డబ్బులు తీసుకునేది లేదు. దీని వెనుక మాస్టర్స్ రాములు గారు కానీ, చంద్రుడు గారు, బాలయ్య గారు, వారికి కొంత తోడుగా నేను, ఇంతకుముందు భాగ్యలక్ష్మి మేడం, సునీత మేడం, శివమ్మ గారు, ఇట్లా మేము ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ఆదివారం ఎంత పని ఉన్నా ఆట తీసుకొని రావాలి. 10 మందిని 15 మందిని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ధ్యానం నేర్పించి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తినబెట్టి పంపేవాళ్ళం. అట్లా 100 వారాలు అయినాక ఆ పిరమిడ్ అయిపోయింది. పత్రి గారు వచ్చారు. తర్వాత ఇక్కడ సెంటర్ను 300 వారాల నుంచి నడుపుతున్నారు. చిట్టీలు వేసుకొని ఆ చిట్టీలతో వచ్చే డబ్బుతో ఆ వడ్డీ కొంత వస్తుంది. ఆ వడ్డీని వాడుకోవడము, కొన్ని బయట తీసుకురావడము. ఇందులో రాములు గారు వాళ్ళ మేడం చాలా రిస్క్ తీసుకున్నారు. వాళ్ళు కొంచెం, ఎందుకంటే మనం పెళ్లి చేయాలంటే మనం హడావుడి పడతాం. ఈ లోక కళ్యాణం కొరకు టైం స్పెండ్ చేసి రిస్క్ తీసుకొని మంది ఏమేమో అంటుంటారు. మళ్ళీ దీనికి ఇంత చక్కగా సున్నం వేపించుకొని పెయింట్ లోపల మంచి అద్భుతంగా
పెట్టు చూడు కానీ ఎంతమంది పెట్టుకో భూమి మీద లేట్ చేయొచ్చు ఇలాంటి వాళ్ళు దీని పోతున్నారు. వస్తుంది జరుగుతున్న శ్వాసాన్ని అంత ఉత్తిగా తెలుస్తుంది. నా మనసు చేసే మాటలకు నేను చాలా ఇబ్బంది దానికి ఏం కావాలి? దానికి ఏం కావాలి? ఆ విశ్వశక్తి కావాలి. ఆత్మ దాన్ని ధ్యానం ద్వారా మనం తీసుకుంటాం. ఆ శక్తి లోపలికి పోయినప్పుడు మనం ఎవరో మనకు అర్థమవుతుంది. కానీ ఒకటి చెప్పి బంద్ చేస్తా, ఈ శరీరమే నేను, ఇంకేం లేను, ఇది మంచిగా ఉంటే చాలు, దీనికి ఇంత బట్ట, తిండి, నిద్ర, ఇల్లు, బంగారు, బ్యాంక్ బ్యాలెన్స్, రకరకాల వస్తువులు, ఫ్రిడ్జు, కూలరు, ఇట్లాంటివి, కారు, ఇట్లాంటివి కొనుక్కుంటే చాలు అని దీని వెంబడే పడితే కన్నా మనకు ఎన్నో జన్మలు భూమి మీదకి రావాల్సి వస్తుంది. ఎన్నో జన్మలు రోగాలు, సమస్యలు, ప్రాబ్లం తెచ్చుకోవాల్సి వస్తుంది. శరీరం మీద మక్కువ తగ్గించుకోవాలి. శరీరమే ముఖ్యం అనుకుంటే మనము మోక్షం పొందలేము. దీనికి ఒక గురువు ఏం చెప్పాడంటే, ఒక బాటసారి వాగు దాటాలనుకున్నాడు, నీళ్ళు ఉండేది, దాంట్లో చీకటి అయింది, ఎలా దాటాలి లోపు నేను బయటికి అనే భయం కలిగి ఏం చేసిండు ఆయన అంటే, ఒక నల్ల ముద్దు నీళ్ళలో ఉంటే దాన్ని ఆసరా చేసుకున్నాడు. ఆ ముద్దును పట్టుకొని ఇది అతనికి వెళ్దాం అనుకున్నాడు. చీకటి అయింది, ముద్దును బిగ్గర పట్టుకొని పోతున్నాడు అనమాట. ఆ చీకట్లో అది మొద్దు కాదు, అది ముసలి అన్నమాట. ఆ ముసలిని బిగ్గర పట్టుకొని పోతే లోపలికి పోయినాక ఆయన తినేసింది. అతను తెలియక మొద్దే అనుకొని ముసలిని పట్టుకొని ఎలా ప్రాణాన్ని వదిలిండో, మనం కూడా ఇది శరీరమే, ఇంకేం లేదు, నాకు శరీరం బాగుంటే చాలు అని మానవులు ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే భ్రాంతిలో ఉంటే గన మనం సస్తూ కొడుతుంటాం, ఏమి ఉపయోగం లేదనమాట. అతను కూడా ఎట్లా చేశాడో తెలియక ఆ చీకట్ల ఆ మొద్దు అనుకొని ముసలిని పట్టుకున్నాడు. మనం కూడా శరీరాన్ని పట్టుకుంటున్నాం, మానవులందరూ కూడా. ఆ శరీరాన్ని ధ్యానం చేస్తే కొంత కొంత దాని మీద మక్కువ తగ్గిపోయి ఆ బంధం నుంచి రిలీజ్ అయ్యి, అసలు నేను శరీరమే కాను కదా, ఇది ఒక తొడుగు, ఒక వాహనము, నేను దీని కొరకే ఇంత ప్రయత్నం చేయాలనా జీవితాంతము అని కొంత వైరాగ్యం కలిగి మోక్షం వస్తుంది. మనం వైరాగ్యము కలగాలంటే అది ఆశమనిషి కాదు, సాధన చేస్తేనే మనసును ఆపుకోగలిగితే మనకింత ఇంత వైరాగ్యం వస్తుంది. మొత్తము మనకు ఇబ్బంది పెట్టేది మనసే, మనకు మంచి చేసేది మన మనసే. స్వర్గము మనసులే ఉంది, నరకము మన మనసులే ఉంది. సృష్టిలో స్వర్గ నరకాలు ఎక్కడ లేవంట, పైన నీ లోపలే ఉండే అన్నీ. దాన్ని నీవు ఎలా కంట్రోల్ చేసుకుంటావు అది నీ ఇష్టం. నీ మనసును బాధ పెట్టుకుంటా స్వర్గము నరకం అనుభవిస్తావా, మనసును ప్రశాంతంగా పెట్టుకొని నీవు స్వర్గం అనుభవిస్తావా, అది నీ ఇష్టం. ధ్యానం చేయకపోతే ఎప్పుడు బాధలే ఉంటాయి. పత్రికారు మొన్న క్లాసులు చెప్పారు, శరీరం పెట్టకముందు, మీరు కానీ ధ్యానం చేయకపోతే ఇంకా పాపం కర్మలు ఎక్కువ చేస్తాడంట మనిషి, ఇంకా చెడు కర్మలు చేస్తూనే ఉంటాడంట ధ్యానం చేయకుంటే. అతను తెలియదు కదా, ఎన్నో చెడు కర్మలు చేసి ఆ పాపాలను మూట కట్టుకొని పోతాం. ధ్యానం చేస్తే చెడు చేయకుండా అవుతాడు ఫస్ట్ మైండ్. ఇంకా అప్పటి నుంచి నీకు చెడు కర్మలు తగలకుండా, పాపం తగలకుండా కొంచెం పుణ్యం వైపు పోతాం అనమాట. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి,
మంచి జీవన విధానాన్ని గడుపుతాము. ఇట్లా ధ్యానం నుంచి కోటి లాభాలు. ధ్యానం నుంచి ఎంత మనకు ప్రాఫిట్ అంటే అది నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే చచ్చిపోతాం ముసలిగా అయ్యి. అది అయిపోదు ఇంకా. అంత గొప్ప ధ్యానం మనకు పత్రి గారు అందించారు. ఆయనకు గౌతమ బుద్ధుడి ద్వారా అందిందని చెప్పాడు సార్. నాకు బుద్ధుడు చెప్పిన ధ్యానమే నాకు తెలిసింది. నేను మీకు అందరు చెప్పిన. ఆ బుద్ధునికి ఎవరు చెప్పినని ఒక ఆయన అడిగాడు సార్. నాకు తెలియదని చెప్పింది. మా అమ్మ నన్ను పుట్టించింది. మా అమ్మమ్మ పుట్టించింది. మా అమ్మమ్మని ఎవరు పుట్టించి నాకు తెలియదు. ఇది కంటిన్యూగా రొటేషన్గా జరుగుతుంది. శరీరాలు ఒకరి ద్వారా ఒకరికి వస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక కూడా ఒకరి ద్వారా ఒక గురువు ద్వారా ఇంకో గురువుకి ఇట్లా కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది భూమి మీద. అది ధ్యానం నేర్చుకొని జీవితాన్ని చక్కగా నడుపుకొని బయటపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది చెయ్యరు, వినరు, అర్థం కాదు వాళ్ళకు. అర్థమైనా కాకపోయినా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, ప్రతిసారి ఏం చెప్తుందంటే ఒక ఊర్లో పోయి అందరికి ధ్యానం నేర్పియండి, అందులో ఒక్కడు ఉంటాడు అని చెప్పాడు. ఒక్కడే సార్ ఆ ఊరిని వాడు ధ్యానం నేర్పుతాడు. సార్ మళ్ళా ఆ ఒక్కడు ఎవడో మాకు తెలియదు కదా, ఎట్లా తెలుసుకోవాలి ఆ ఒక్కడిని, ఆ యోగిని ఎట్లా గుర్తుపట్టాలి మేము ఆ ఊరికి పోయి అంటే, అందరికి ధ్యానం నేర్పియండి. ఓ 20 మందిని 30 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. కొద్ది రోజులు ధ్యానం చేపియంగా ఆ యోగి ఎవడైతే ఉంటాడో వాడు నిలబడతాడు, మిగతా వాళ్ళందరూ పారిపోతారు. వాడిని ఒక్కని కొరకే మనం ధ్యానం నేర్పియాలన్నాడు. నేను ఎన్నో గ్రామాలలో మేము తిరిగి ఒక్కరొక్కరికి ధ్యానం నేర్పించి వాళ్ళు పిరమిడ్ కట్టుకొని వాళ్ళు ధ్యానం చేస్తూ ప్రజలకు ధ్యానం నేర్పించడము, మాంసం తినొద్దని చెప్పడము, ఆ వ్యక్తి ద్వారా ఎంతో మార్పు వస్తుంది. మొన్న మేము షేర్పల్లిలో 11 వారాలు క్లాస్ పెడితే రాము అనే ఒక్క మాస్టర్ బయటకు వచ్చిండు. ఆయన పిరమిడ్ కట్టుకున్నాడు. 10 సార్ కూతురుకి వచ్చి ఓపెన్ చేయించినాం. అక్కడ 21 మంది ధ్యానం చేసుకుంటారు. చూడండి, ఒక్క వ్యక్తిని పట్టుకుంటే వాడే ఆ భూమి మీదకి వచ్చింది, ఆ ఊర్లో వర్క్ చేయడానికి వచ్చింటాడు అనమాట, ఆ యోగీశ్వరుడు. కానీ ఎవరో తెలియదు. మనం ధ్యానం నేర్పించినాకనే మనకు ఈ వ్యక్తి ఇలా ఉంటాడని మనకు అర్థమవుతుంది అన్నమాట. గౌతమ బుద్ధుడు మనలాగా ధ్యానం చేసి నిర్వాణం పొంది ఎన్నో విషయాలు ఆయనకు అర్థమైనాయి. కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాడు, గత జన్మలు చూసుకున్నాడు. నేను ఒక జన్మల సన్యాసిని, ఒక జన్మల రాజును, అసలు శరీరమే కాను కదా నేను అని సత్యం తెలుసుకొని ఏం చేశాడంటే కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానం చేసాడు. ఏమని, నేను ఏం చేయాలి, నాకు అన్ని తెలిసిపోయిన విషయాలన్నీ కూడా, మరి నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మాస్టర్స్ని అడిగితే ఒక గొప్ప మాస్టరు కిందికి వచ్చి ఆ ధ్యానంలో కనిపించి ఏం చెప్తున్నాడంటే గౌతమ బుద్ధునికి, నీవు తెలిసిన విషయాలు పక్క వాళ్ళకి చెప్పు అన్నాడు. ఎందుకు చెప్పాలని అడిగాడు. నీవు చెప్పగానే పోతే వాళ్ళు తెలియకుండానే చచ్చిపోతారు, వాళ్ళు ముసలిగా. నీవు ఎట్లయితే ధ్యానం చేయకపోతే నీవు అట్లనే ఉండి మనిషిగా జన్మ తీసుకొని చనిపోతావో, ఎంతో మంది నీలాక భూమి మీదకి ధ్యానం నేర్చుకుని వచ్చింటారు. వాళ్ళకు నీవు ధ్యానం చెప్తే వాళ్ళు నీలాక బయటపడతారు వాళ్ళు. అందుకే వెంటనే అందరు చెప్పేయమని చెప్పిండు. పత్రికారు కూడా తెలుసుకునే వెంటనే అందరు చెప్పిండు అనమాట. మనం కూడా ఏం చేయాలి, పక్క వాళ్ళకు ధ్యానం నేర్పియాలి. మీరు ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో, 10 మందికో, మీ చేతనైనంత, మీ శక్తి ఉన్నంత ఇంట్లోనో బయటనో ఎవరికొరికి ధ్యానం నేర్పియాలి. మిమ్మల్ని ఎవరు దొరికొచ్చింది? ఈమె దొరికొచ్చిందా మేడం? చూడ ఆమె అట్లా తీసుకురావాలి ఒకరొకరిని. వాళ్ళు ధ్యానం నేర్చుకున్నాక వాళ్ళ మార్పు వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. అట్లా మీరు అందరూ ధ్యానం చేసుకొని ప్రతిరోజు సత్సంగం చేసుకొని లాస్ట్ జన్మ చేసుకొని చివరి జన్మ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేడం వాళ్ళు మాట్లాడతారు. తీయండి రండి సార్, అందరు రండి. 400 విజయోత్సవాలు సంబరాలకు వచ్చేసిన ఆత్మజ్ఞానులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ధ్యాన క్లాసులు పెట్టకముందు నేను పెద్దమందర్లో జాబ్ చేస్తున్నప్పుడు జాబ్లో ఉండే 2016లో ధ్యాన పరిచయం అయింది. ధ్యాన పరిచయం అయినప్పుడు కొండయ్య సార్ దగ్గర ఒక ధ్యానం అర్ధగంట భజన చేసేటోళ్ళమి. అప్పుడు రామకృష్ణ సారు, భాగ్యలక్ష్మి మేడం, సునీత, శివమ్మ, రేణుకమ్మ, పార్వతి, ఈ సారు నాకు ఒక నాడు సలహా చెప్పిండు, ఇట్లా కొంతమందిని జమ చేసి ఇట్లా మేమే జగత్పల్లికి వస్తామని. రామకృష్ణ సార్ సలహా ప్రకారంగా 2016 ఆగస్టులో పెట్టినాము. ఇళ్ళలోనేమో 4, మా దోస్తుల ఇళ్ళలో 44,
తర్వాత ఒక 50 వారాలు అక్కడ చెప్పరాములు అనే దేవుని గుళ్ళు 50 వారం అప్పుడు మన విజయరామారావు అని చెప్పి గుంటూరు అమరావతి ఆ సార్ వచ్చిండు. అప్పుడు శాఖార ర్యాలీ చేసినాము. 100 ఇక్కడ చెన్నకేశవ పిరమిడ్, అదే ఆ పిరమిడ్లో మాత్రం 100 మన గురుగారే వచ్చిండ్రు. తర్వాత 150కి విజయోత్సవాలకు శర్మ గారు ఆంజనేయ శర్మ అని చెప్పి ఆయన వచ్చిండు కర్నూలుకి వెళ్ళి. 200కి వెళ్ళి ఇక్కడ పైన చేసినాం 200 వారాలు. తర్వాత 250 అక్కడ చేసినాం వెనకాల. 300 ఇక్కడనే చేసినాము. 350 కూడా ఇక్కడనే చేసినాము. ఇప్పుడు 400. ఇట్లా మొత్తం మీద మా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మాకు సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పాత వాళ్ళని చెప్తే కొత్త వాళ్ళని చెప్పకపోతే వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు ఇప్పుడు విజయలక్ష్మి వాళ్ళ అక్క మన విశాల గారు కృష్ణగిరికి వెళ్ళి ఆటోలో ప్రతి ఒక్కరిని క్యాచ్ చేసి వాళ్ళ ఎమ్మడి సుజాత మేడం కానీ వరలక్ష్మి కానీ ఇట్లా ప్రతి ఒక్కరు ఇంకో సుజాత కానీ ఇట్లా మొత్తం మీద ఫస్ట్లో రాజనగరం వాళ్ళు నాగరంలో వచ్చేవాళ్ళు. ఇప్పుడు వనపర్తి వాళ్ళు కొంతమంది ఆ జయమ్మ మేడం గట్ రెగ్యులర్గా మాకు వస్తుంటుంది రెగ్యులర్ మేడం రెగ్యులర్గా. అట్లా మొత్తం మీద అయితే మాకు మా సెంటర్లో మాత్రం 1 ఇయర్కి వెళ్ళి మేము ఒక రైస్ కొనడం లేదు, మొత్తం ఫ్రీ. మొన్ననే విశ్వనాథ కౌన్సిలర్, అదే నూకల విశ్వనాథం కౌన్సిలర్ వాళ్ళ సుజాతమ్మ మేడం వస్తూ ఒక 25 కిలోలు పెట్టిన ఆ బియ్యాన్ని ఈరోజు వాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు అవెల్లా చూసి ఇప్పుడు మన ఈసారి కూడా మన గంగాధర యాదవ్ కూడా 16 కిలోలు నాకు వస్తాయి సార్, అవి కూడా ఇస్తా అంటున్నాడు. కంట్రోల్ బియ్యం, సన్న బియ్యం ఇస్తా అంటున్నాడు. అట్లా మొత్తం మీద అయితే మాకు ఇట్లా ఫ్రీగా వస్తున్నాయి. మేము ఇట్లా చేసుకుంటూ నడుపుకుంటూ మొత్తం మీద మా జన్మ ధన్యం చేసుకుంటూ ఉంటుంటాం. దానివల్ల నేను లబ్ధిగా ఇతరులకు వచ్చి ఏమో కానీ నేనైతే మాత్రం నేను కానీ మా కుటుంబం కానీ మా వంట చేస్తుంటుంది, నేను మెయింటెనెన్స్ చేస్తుంటా. కుర్చీలు తూడ్చడం, ఊడ్చడం, ఊదుబత్తీలు ముట్టించడం, ఏది పని చేసినా ఆనందమే నాకు. అది ఒక ఆదివారంలో భాగంగా ప్రతి వారం ఒక పండుగలాగా అనుభవిస్తుండా. పండుగ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ భాగ్యలక్ష్మి మేడం, సునీత వాళ్ళ శివమ్మ వచ్చి ఎట్లా ఆప్యాయంగా వాళ్ళకి పిలుస్తుంటాను, వీళ్ళని కూడా దిగినప్పుడే వాళ్ళని ఆప్యాయంగా పిలుస్తుంటా. వాళ్ళని పలకరించడం వల్ల కూడా భక్తి భావం నాకు ఏర్పడేది ఎక్కువ. భక్తి ఆటోమేటిక్ వచ్చింది. కర్మలు ఆ లెటర్ ఇప్పుడు ఖర్చులు రాయడము, ఈ ఆటోకి పెట్టడము, ఆటోను ఫ్రీగా వదిలిచ్చి ఆటో అట్లా కర్మ సిద్ధాంతంగా ధర్మంగా పోవాలి అనేది నాకు ఆ కర్మ సిద్ధాంతం కూడా అలవాటైంది ఈ ధ్యానం వల్లనే. ఇట్లా మొత్తం మీద కర్మ, భక్తి, నాలోన సంస్కారంలోన మార్పు, నా వ్యక్తిత్వంలోన పెంచుకోవడం, ఇవల్ల ధ్యానంకి వెళ్ళి వస్తున్నాయి. ఇంకో విషయము, ఇప్పుడు లేటుగా వచ్చాము కాబట్టి ప్రతి ఒక్క మాస్టరు కొద్దిగానే మాట్లాడి ఇంచుమించు 2:30 వరకు భోజనాలు అయ్యేటట్లు చూద్దాము. ఒక ప్రత్యేక నాకు మాటలు విన్నందుకు, మీరు ఓపికగా విన్నందుకు, నేను చెప్పినందుకు నేను ఈ మధ్య వారానికి వెళ్ళి కలర్ రేపిస్తున్నాము. కలర్ రేపించుకుంటూ చాలా బిజీలో ఉన్నా. అప్పుడు ఇంతకుముందు వారం రోజుల ముందు నేను ఎక్కడ మాట్లాడినా ఎక్కడ చేసినా స్పీడ్ మాట్లాడేవాడిని. ఇప్పుడు శరీరం ఎప్పుడైతే అలసట వచ్చిందో మనసు నిదానంగా మాట్లాడుతుంది, అది కరెక్టే మాట్లాడుతుంది. రాత్రి ఆడ మాతార బాబా కాడ మాట్లాడినా, ఇప్పుడు ఈడ మాట్లాడుతుంటే కూడా మాటలు ఎప్పుడైతే శరీరం కష్టంగా ఉందో, శరీరం ఇది ఉంటుందో, ఇప్పుడు మనసు మాత్రం ఉత్సాహంగా ఉంటుంది, మనసుకు ఉత్సాహంగా ఉంటుంది. పనులు చేస్తున్నావు, మాట్లాడుతుంటే సంతోషం, ఇలా అట్లా బ్రహ్మాండంగా ఉంది. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకొని అందరికీ నా ధన్యవాదాలు. చంద్ర సార్ అంచెలంచెలుగా ఎదుగుతూ 400 వారాలుగా మరి నిరంతరాయంగా నిర్వహించడం జరిగింది అనేటటువంటి విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించడం జరిగింది. దానికి ప్రధాన కారణమైనటువంటి రామకృష్ణ సారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సునీత మేడం కానీ, భాగ్యలక్ష్మి మేడం కానీ, వీళ్ళందరూ కూడా ధ్యాన ప్రచారము చేస్తున్నారు, చేస్తుంటారు, చేయబోతారు
వాళ్ళ యొక్క జీవితాంతము దీనికే కేటాయిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది అతిశయోక్తి ఎక్కడ అనిపించదు. మరి మనం అసలు ఈ జీవితం తీసుకున్నదే ధ్యానం చేసుకోవటానికి, ఈ మార్గంలోకి రావటానికి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేస్తూనే ఉన్నాము. ఎక్కడ కూడా ఒకసారి ఈ మార్గంలోకి రావటము అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకు ఈ మార్గంలోకి రాము. మరి విశ్వగురువు అయినటువంటి భగవాన్ పత్రిజీ గారి ఎంతో సూక్ష్మమైనటువంటి రూపంలో మనకు అందించినటువంటి ఈ జీవితానికి ధ్యాన మార్గం ఏదైతే ఉందో, ధ్యానం అంటేనే ఏమీ చేయటం కాదు. కళ్ళు మూసుకోవటం, కాళ్ళు రెండు కట్టేసుకోవటం, చేతులు రెండు కట్టేసుకోవటం. మరి ఇందాక గురుగారు చెప్తూ ఎన్ని గంటలైనా పని చేస్తాం కానీ ధ్యానం 1 గంట చేయటం అనేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటిది, చాలా కష్టమైనటువంటి పని అని చెప్పటం జరిగింది. మనందరికీ అది అనుభవం ద్వారా మనకందరికీ తెలుసు. ప్రతినిత్యము ధ్యానం చేస్తున్నాం కాబట్టి అలవాటు పడిపోయాము. ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయటం అనేది ఇది ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కాదు. మరి ఈ 400 వారాలుగా ఈ ధ్యాన కేంద్రానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాదు, ఆంధ్ర, కర్నూలు, మిగతా పెద్ద పెద్ద పట్టణాల నుంచి కూడా ప్రతి వారము ఇక్కడికి మెడిటేటర్స్ వచ్చేవాళ్ళు. మరి వాళ్ళు వచ్చేసి ఈ ఆధ్యాత్మిక అంశాలను గురించి ఇక్కడ వచ్చినటువంటి ధ్యానులతో వారి అనుభవాలను, ఆధ్యాత్మిక విషయాలను పంచుకొని మరి ఇక్కడికి ఈ వారాంతపు సమావేశాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆధ్యాత్మిక అంశాలను పంచడమే కాకుండా ధ్యానం అనేటటువంటి గొప్పతనాన్ని వాళ్ళు వివరించడం లోపల ధ్యానం యొక్క ప్రయోజనాలు కానీ లాభాలు కానీ మనం మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితం అంతా చెప్పినప్పటికీ కూడా ఈ ధ్యానం యొక్క ప్రయోజనాలు తరగవు, అయిపోవు. మరి ఇంత గొప్ప ధ్యానాన్ని అందించినటువంటి సుభాష్ పత్రిజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి కలయికకు కారణమైన విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సెక్రటరీగా చెప్పబడుతున్నాం. అదేవిధంగా మరియు నాకు ధ్యానాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ రామకృష్ణ సార్కు, భాగ్యలక్ష్మి మేడంకు, సునీత మేడంకు మరియు మిగతా మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనము 400 వారాల వ్యవస్థ జరుపుకుంటున్నాం. మరి సంవత్సరానికి 50 వారాలు, 400 వారాలు అంటే 8 సంవత్సరాలు అయిపోయింది. మరి చూడండి, 8 సంవత్సరాల యొక్క కష్టం. మరి ఒక వనపట్లో కాదు, ఇది విలేజ్ ఇది. మరి ఇక్కడ నుంచి వాళ్ళు ప్రతి వారం ఎందరికో ఫోన్ చేసి, భోజనాలు ఏర్పాటు చేసి, ఉండడానికి బిల్డింగ్ ఏర్పాటు చేసి, మరి రానుకున్న ఆటో ఏర్పాటు చేసి, ఇంత గొప్ప సొసైటీ భూమి మీద ఎక్కడైనా కనబడుతుందా అంటే ఎక్కడ కూడా కనబడుతుంది. ఒక్కసారి ఇంత అద్భుతమైన మార్గాలను మరి నేను ఈ యొక్క ధ్యాన మార్గంలోకి మా అమ్మ ద్వారా వచ్చాను. మరి మా అమ్మకు చేత సహస్రాలతో కూడా కృతజ్ఞతలు. మరి మా అమ్మకు ఇక్కడ ఎన్నోసార్లు మేము మొదట రావడం జరిగింది, అది మా అదృష్టం. ఇక ప్రతిసారి ఏం చెప్పాడంటే, మీరు ఒక చెవు వేయండి అన్నారు. ఈ ఆధ్యాత్మిక విషయాలకు ఒక చెవి వేయడం వల్ల ఈ రోజు మా కుటుంబంలో మరి మా భార్యకున్న పీసీఓడి ప్రాబ్లం, బబుల్స్ ప్రాబ్లం, మైగ్రేన్ కన్నా ప్రాబ్లం అవన్నీ పోయాయి. నాకున్న సైనస్ కిడ్నీ స్టోన్స్ మరి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. మరి డాక్టర్లు చెప్పినట్టు చేయించుకొని ఆపరేషన్ చేయించుకుని 3 నెలలకి మళ్ళీ వచ్చాయి. నేను వాళ్ళు చెప్పినట్టు ఇప్పటికీ ఒక 8 సార్లు చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 3 నెలలకు ఒకసారి ఆపరేషన్ చేశారు. చేసిన 3 నెలలకి మళ్ళీ వచ్చింది. అడిగితే మళ్ళీ చేసుకోవాలని చెప్పారు. అంటే ఎన్ని లక్షల రూపాయలు కావాలి? మరి ధనం మూలం ఇదని జగత్ అని ఈరోజు ప్రపంచం అంతా పరిగెత్తితే, పత్రిజీ గారు ధనం మూలం ఇదని జగత్ కాదు, ధ్యానం మూలం ఇదని జగత్ అని సార్ చెప్పి ఆచరించి నిరూపించాలి. దైవం మానుష రూపేణ అని ఎందరో అనుకుంటుంటారు, కానీ ఆ సాక్షాత్తు ఆ భగవంతుడు, ఆ యొక్క యూనివర్స్, ఆ ఉన్నతలోక వాసులు, కాంతిలోక వాసులు, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ సభ్యులు, ఆ యొక్క పంచభూతాలు, కంచకోటి సామ్రాజ్యము, ఉచ్చకోటి సామ్రాజ్యము అందరూ కలిసి సారు భూమికి పంపడం జరిగింది.
అటువంటి సార్ గొప్పతనాన్ని గుర్తించినటువంటి పిరమిడ్ సొసైటీ ధ్యానులు అయిన మీ అందరికీ కరెక్టాలను గట్టిగా ఎందుకంటే ఆ గురువును గుర్తించమంటాం. మరి ఈ రోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క శ్వాస చేసిన మార్గం ద్వారా మరి అసూయలు పోడుకున్నాం. మరి నా విషయానికి వస్తే అసూయలు పోడుకున్నాను, ద్వేషం పోడుకున్నాను, పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఏవి కూడా లేకుండా స్థితపతులతో తామరాకు నీటిపడుతూ అద్భుతంగా జీవిస్తున్నాం. మరి మేము ముగ్గురు అన్నదమ్ములు ఉంటే మరి ముగ్గురు అన్నదమ్ముల్లో నా జీవితం ఎందుకు ఆనందంగా ఉంది, వారి జీవితం ఎందుకు ఆనందంగా లేదంటే ఏది ఇస్తే అదే వస్తుంది. మరి రామకృష్ణ డాక్టర్ సార్కు జగత్పల్లి సార్ వాళ్ళకి 4వ వారం, కానీ మా దృష్టిలో రామకృష్ణ సార్కి ఇది 4,000వ వారం. ఎట్లా అని అడగండి. ఇప్పుడు సంవత్సరానికి 365 రోజులు సారు ఒక్కరోజు ఖాళీగా ఉన్నాడు అంటే 320 రోజులు క్లాసులు తీసుకుంటున్నాడు. 10 ఏళ్లకు ఎన్ని అవుతుంది? 3,650. అంటే తక్కువలో 13 ఏళ్ళు తీసుకున్నా 4,000 క్లాసులు సార్ అయిపోయినట్టే. మరి సార్కు రాబోయే రోజుల్లో వనపర్తి పట్టణంలో అత్యంత పెద్ద ఎత్తున మరి సార్కు పాలిటెక్నిక్ ప్రోగ్రాంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో చాలా గొప్ప ఎత్తున సార్ యొక్క ఆత్మజ్ఞానం చేయాలని చెప్పి నాకు కొంచెం ఉంది. తప్పక తీర్థం. మరి ఇంత గొప్ప సొసైటీ, మరి ఎంత అద్భుతమైన జ్ఞానులు, యోగులు, ఋషులు భూమి మీద ఎన్నో వందల వేల జన్మల్లో తెలుసుకోలేంది మనకు పత్తిసార్ ద్వారా అతి తక్కువ సమయంలో ఓన్లీ సారు ఈ యొక్క జీవన చక్రం జన్మమరణం చక్రంలో మనందరం కొట్టుకుపోతుంటే సారు 2 ఒకటి మాంసారం బంద్ చేయమని చెప్పిండు, ధ్యానం చేయమని చెప్పిండు. చాలా మంది తెలివికి 2 మారిస్తే జీవితం మారిపోతుంది అనుకుని వాళ్ళు రావట్లేదు అని మనం అందరం చేసినాం. ఎప్పుడైతే మాంసారం బంద్ చేసినామో మన పాపల సంఖ్య మొత్తం 0 అయిపోయింది. ఎప్పుడైతే ధ్యానం చేసి, స్వాధ్యాయం చేసి, సజ్జన సంఘటన చేసి ఇటువంటి కార్యక్రమం చేసి సేవ చేస్తున్నప్పుడు మన పుణ్యం అసంతం పెరిగిపోయింది. పుణ్యం పెరిగినప్పుడు ఏమైంది? మన పాప కర్మ దగ్గర అయిపోయింది. అందుకొక శ్రీకృష్ణ ఏం చెప్పాడు? జ్ఞానం ద్వారా ముక్తి జ్ఞానం ద్వారా ముక్తి అన్నాడు. జ్ఞానానికి దత్త కర్మానం అంటే జ్ఞానం చేత కర్మలు దత్తం అవుతాయి. మరి ఇంత అద్భుతమైన 400 వారాలు జరుపుకోవడం, మరి రాము సార్కు, చంద్రుడు సార్కు, సార్ వీళ్ళిద్దరికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్కు నా యొక్క పదం తెలియస్తూ సమయం తక్కువ ఉండడం వల్ల ఇందులో ముగిస్తున్నాను. ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఉమేష్ గౌడ్ గారు, నేను మాకు పరిచయము మేడం వాళ్ళ ఇంట్లో 11 వారాలు క్లాసులు పెట్టాను. ఆయనకి ఎన్ని వాళ్ళ అమ్మ చనిపోయి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా కూడా అట్లనే దిగమింగుతూ, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా లేరు నాకు తెలుసు అనమాట. దాన్ని సొసైటీని ముందుకు తీసుకెళ్తూ ఒక సెంటర్ నిర్మాణం చేసుకొని, మిత్రులను జమ చేసుకొని ప్రతి వారం సెంటర్ నిర్మాణం చేసుకుంటూ ఆయన జీవితాన్ని నిజం ఆయన చెప్పింది ప్రతిదీ కూడా సత్యం అన్నమాట. బాగా మా క్లాసు వినేవాడు, ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చేవాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసింది. ఇప్పుడు వాళ్ళ మేడం కూడా వచ్చి ఆమె చక్కగా ధ్యానం చేసుకుంటుంది. అట్లా కుటుంబం ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేడం భాగ్యలక్ష్మి గారు మాట్లాడతారు, వాళ్ళు పనిచేసే విధానం. ఒక్కసారి జగద్గురు అయినటువంటి మా పత్రిక గారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్యమైన విషయము, ముఖ్యంగా మనం కలుసుకోవడానికి కారణం ఏంటంటే జగత్పల్లిలో 400 వారాలు ఈ రోజు వరకు కంప్లీట్ చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని అందరం కూడా చక్కగా ఆనందంగా ఈరోజు అన్నందుకు మీ అందరికి కూడా నేను మరొకసారి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దీని వెనకాల డాక్టర్ రామకృష్ణ మాస్టర్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. సార్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమేష్ గౌడ్ సార్ చెప్పినట్లుగా చూడండి, ఒక రోజు టైం ఇవ్వాలంటేనే ప్రతి మనిషి ఎంతో కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఉదయం లేస్తే సాయంత్రం వరకు పొద్దు స్నానం, డబ్బుల విషయంలో డబ్బులు ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, ఈ డబ్బుల విషయంలో సతమతం అవుతూ మరి జెంట్స్ ఈరోజు టైం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మాస్టర్ రామకృష్ణ, డాక్టర్ రామకృష్ణ గారు సారు హాస్పిటల్ను 100లో 75% మాత్రమే 75% పక్కకెట్టి మొత్తము 25% హాస్పిటల్ చూసుకొని 75% మొత్తం సేవ, ప్రజాసేవ కాదు ఆధ్యాత్మిక సేవ చేస్తూ సారు ఇంత ముందలు తీసుకొచ్చిండ్రు. మరి సార్ ప్రత్యేక ధన్యవాదాలు. మరి అలాగే జగత్పల్లిలో ఒక విత్తనం అంటే సార్ ఇందాక చెప్పింది కదా,
విత్తనం వేయడం అంటే ఒకటి రాములు సార్ని విత్తనం వేయడం వలన వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఈరోజు ఈ ఊర్లో ఎన్నో క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనము ఇక్కడికి వచ్చి చూడండి, అరేంజ్మెంట్ చేస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, ఆటో సౌకర్యము ఫ్రీగా, ఎవరిని డబ్బులు అడగట్లేదు, ఏం చేయట్లేదు. మీరు వస్తే చాలు మీకు ధ్యానం అందిస్తాము, మీరు వస్తే చాలు మీకు భోజనం పెడతాము, మీరు వస్తే చాలు మీకు ఆత్మజ్ఞాన శిక్షణ ఇస్తామనే సొసైటీ ఏదైనా ఉందంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే. ఎందుకంటే ఈరోజు మరి తాగే నీటి కానుంచి పీల్చే గాలి కానుంచి అన్ని డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. పీల్చే గాలి అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ సిలిండర్స్ పెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈ విషయం అందరికి తెలిసిందే. అట్లాంటి సిచ్యువేషన్లో పంచభూతాల నుంచి వచ్చేటివి కూడా మనకు ఫ్రీగా రాకుండా, ఫ్రీగా లేని సిచ్యువేషన్లో ఉన్న ఈ టైంలో ఇన్ని సౌకర్యాలు అందిస్తూ, ఇంత సహజంగా ధ్యానం నేర్పిస్తూ, ధ్యానం అంటే మానవుడు మాధవుడుగా ఎదగడము, అంటే భగవంతుని చేరుకోవడం, భగవంతుడే మనిషే భగవంతుడని తెలుసుకునే ఒక ప్రక్రియను మీ ముందరికి తీసుకొచ్చడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు సారు సదానంద యోగ గురువుతోన పూర్తిగా మొత్తం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు తెలుసా? ఎక్కడో వెతికి వేసారి అచ్చట నిచ్చట లేడనుచు నెంచి తరచి తాను తనదిలోనే కనుగొనే కాళికాంబ హంస కాళికాంబ అనే యొక్క పద్యం ఉంది కదా, ఆ పద్యం యొక్క అర్థాన్ని మొత్తం రసం తీసి పిండుకున్నాడు సారు పత్రిజీ గారు. ఎట్లా తీసుకున్నాడంటే వెతికి బయట వేసారిపోతున్నారు మనుషులు. అసలైన దేవుడు ఎక్కడున్నాడు? లోపలనే ఉన్నాడు. ఈ యొక్క మార్గాన్ని, ఈ యొక్క సత్యాన్ని భూమండలం అంతా నేను చెప్పాలి అని పత్రిజీ గారు ఎప్పుడైతే సంకల్పము చేసుకున్నారో అప్పుడు సారు జాబ్ను రిజెక్ట్ చేశారు. అంటే జాబ్ను వదిలేశారు. కొద్ది రోజులు భార్య పిల్లలు, కొద్ది రోజులు కాదు, నెలలో 25 రోజులు మొత్తం బయట తిరిగి 5 రోజులు మాత్రమే ఇంట్లో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా భూమి మీద అంటే అది ఒకటి పత్రిజీ గారు మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే 5 రోజుల్లో కూడా 3 రోజులు హైదరాబాద్ లో మనకు ధ్యాన జగత్ బుక్ తయారైతుంది. ఆఫీసు ధ్యాన జగత్ ఆఫీస్ ఉంది. ఆఫీస్ లో ధ్యాన జగత్ బుక్లు ఎట్లా తయారైతున్నాయి, మా ప్రింటింగ్ మిస్టేక్ ఉందని 3 రోజులు చెక్ చేసేవాడు. మేడం చాలా సార్లు అన్నదంట పత్రిజీ సార్ వాళ్ళ మిస్సెస్ మేడం స్వర్ణమాల మేడం గారు, మాకు ఇచ్చే 5 రోజులు కూడా మళ్ళీ 3 రోజులు ఆఫీస్కే పోతున్నావు అని అంటే నా ధర్మం అని చెప్పిండ్రు. అంటే చూడండి, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం పక్కల భర్త లేకపోతే వెంటనే ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అలాంటిది నేచర్ కోసం, సొసైటీ కోసం ఈ భూమండలము అంటే ఈ భూమాత ఎప్పుడైతే ఆనందపడాలి అంటే రక్తంతో కూడుకున్న ఈ ఆహారం తీసుకునే మనుషులను, రాక్షసులను మానవులుగా మాధవులుగా ఎదిగేటట్టు చేయాలని నా ప్రయత్నం అని చెప్పి కుటుంబ ధర్మాన్ని కొంతవరకే చేసి మిగతా మొత్తం మనకు అందించిండ్రు. ఆ పత్రిజీ మహానుభావునికి మరొకసారి నేను శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఊరి విషయానికి వస్తే మరి మారుమూల ప్రాంతం ఇది మనకు తెలుసు. రోడ్డు సౌకర్యం కూడా అంతంతగా ఉన్నా మరి ప్రతి వారం ఆటో పెట్టడము, భోజనాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. మరి మా రాములు సార్ గారు ప్రతి వారము, ప్రతిరోజు దాదాపు వారంలో 5-6 సార్లు వనపర్తిలో ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడ భార్యాభర్తలు ఇద్దరు అటెండ్ అవుతున్నారు. అంటే వాళ్ళకు ఎంత సబ్జెక్ట్ అర్థమైందంటే ఎంత ఒక్కరినే పట్టుకోమన్నారు. ఆ ఒక్కరినే పట్టుకున్నాం మేము కూడా గట్టిగా. అంటే రాములు సార్ని పట్టుకున్నాం. ఫస్ట్ మిస్సెస్ రాములు సార్ వాళ్ళ మిస్సెస్ మేడం కూడా సార్ కొంచెం సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడు చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తామేగో వంట రూమ్లోనే ఉంది, బయటకు కూడా రాలేదు త్వరకి. అంటే ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ధ్యానంలో ఆరోగ్యం వస్తుంది, మనసు బాగాలేకపోతే మనసు ప్రశాంతంగా అవుతుంది, పిల్లలకు చదువులో ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ లేకపోతే అది బాగా అవుతుంది. ఇంకోటి చివరిది ఏంటంటే ఆత్మను చేరుకునే మార్గం ధ్యానం కదా. ఇంత సింపుల్ పద్ధతిని మనము మాస్టర్స్ వచ్చి చెప్పిపోతుంటే ఎందుకు అవాయిడ్ చేయడం, అంటే ఎందుకు తీసేయడం అనే సత్యం వీళ్ళు తెలుసుకున్నారు. దానికి తోడు ఈ చంద్ర మాస్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబము, బాలయ్య సార్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మరి ఇంత చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి వారం భోజనాలు పెడుతూ కార్యక్రమాన్ని ముందలు చేస్తున్నారు. ఒక్కటే విషయం తెలుసుకొని మాస్టర్స్, నేను ఫైనల్గా చెప్పి ముగిస్తా. ధ్యానంలోకి ఇలా వచ్చి అలా వెళ్తున్నాము, నామకే వాస్తే ఎవరో పిలిస్తే వస్తున్నాము, ఎవరో చెప్తే వస్తున్నాము అనే బలవంతంగా ఎప్పుడు ధ్యానానికి రావద్దు. ఒకటి తెలుసుకోండి, ఫస్ట్ ధ్యానం చేస్తే దైవం మనమే.
ఈ దైవ యొక్క దర్శనం మనమే చేసుకోవచ్చు, సాక్షిభూతులం కావచ్చు, ఆత్మ సాక్షాత్కారాన్ని మనమే పొందొచ్చు. ఎక్కడో లేడు భగవంతుడు, ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మనం కూర్చొని 2 కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే చాలరా నాయన అనే సత్యం తెలుసుకోండి. ఫస్ట్ ఈ సత్యం తెలుసుకుంటే ఏమవుతుందంటే ఇది ఎందుకు చెప్తున్నా, ధ్యానం చేయమని మనకు రామకృష్ణ మాస్టర్ చెప్పిండ్రు. కొందరికి బోర్ వచ్చింది అనుకో, ఏం ధ్యానం లే, మోకాళ్ళ నొప్పులు ఉండే తగ్గింది, షుగర్ ఉండే తగ్గింది, బీపీ ఉండే తగ్గింది, తలనొప్పి ఉండే తగ్గింది, అన్ని తగ్గినాయి, ఆర్థిక సమస్యలు మెరుగుపడినాయి. ఇంకా అవసరమా ధ్యానం అనే స్టేజి ఆలోచన, మైండ్ అట్లా ఆలోచిస్తుంది అనమాట. ఆ ఆలోచన రాకూడదంటే ధ్యానము జీవితాంతం నీ శ్వాస తుది శ్వాస ఇచ్చే వరకు ధ్యానం అనేది మనకు అవసరము, చేయాలి కూడా. ఎందుకంటే మనం ఏ స్టేజ్లో ఏ సిచ్యువేషన్లో చేతులు పెడుతున్నామో నెక్స్ట్ జన్మ మళ్ళీ అట్లా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ధ్యానం చేస్తూ 10 మందికి చెప్తూ మంచి సంకల్పంతో మంచి ఆలోచనలతో చనిపోయినాం అనుకో, బాడీ వేకేట్ చేసినాం అనుకో, మళ్ళీ వచ్చి జన్మ మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు దరిద్రంగా భయంకరంగా, ఇప్పుడు చూడడానికి అందరం మెరుగుపరిచే చీరలు కట్టుకొని డబ్బులు నగలు ఉన్నట్టు కనిపిస్తున్నాం, లోపల మనసు అంటే చంచలంగా తిరుగుతుంది. చంచలం అంటే ఒక్కతోన నిమిషం కూడా నిలకడగా ఉండనిస్తలేదు. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్లో చనిపోతే మళ్ళీ జన్మ కూడా అట్లే ఉంటుంది కదా, మళ్ళీ జన్మ అట్లా యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పత్రి సారు ఒకసారి మేము వేరే కర్తల్లో కలిసినప్పుడు స్వయంగా సార్ను ఒక మేడం ఒక క్వశ్చన్ అడిగింది, సార్ మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు, చనిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి స్థాయిలో ఉండే జన్మనే తీసుకుంటామని ఎట్లా భూమికి, అదే ఆ పని మళ్ళీ కంప్లీట్ అయిపోలేకుండా దీర్ఘకాలం లేకుంటాయి అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. నీవు ఏ పని చేస్తుంటే చనిపోయినవో, ఏ ఆలోచనతో చనిపోయినవో, ఏ వృత్తిలో ఉండి చనిపోయినవో, ఏ ధర్మంలో ఉండి చనిపోయినవో, అప్పుడు నీవు ఆ శరీరం బాడీ వేకేట్, ఆ టైంలో బాడీ వేకేట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అదే వస్తుంది జన్మ. మిరపకాయ బజ్జీలు వేస్తున్న మంచి చనిపోతే మళ్ళీ మిరపకాయ బజ్జీలు వేయమని చెప్పింది కదా సారు. మళ్ళీ ఇంత క్లారిటీ ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు వదులుకుందామా మరి ధ్యానాన్ని? అసలు వదులుకునే ఆలోచన కూడా మన మైండ్లోకి రాకూడదు. ఎందుకంటే సత్యం తెలిసిన తర్వాత ఎవడైతే దీన్ని దూరం పెట్టాడో వాడికంటే దరిద్రుడు ఇంకొకరు ఉన్నారనమాట భూమి మీద. ఈ దరిద్రమైన జీవితము, భయంకరమైన ఆలోచనలు, సమస్యలు, డబ్బులు, భార్య పిల్లల పెంపకాలు, ఒత్తిడి, టెన్షన్, అలజడి ఈరోజు ఏం చేస్తుంది తెలుసా, మనిషిని సూసైడ్ వరకు తీసుకెళ్తుంది అనమాట. అంటే ఆత్మహత్య చేసుకునే వరకు. ఆత్మహత్య భూమి మీద అతి భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే ఆత్మను హత్య చేయడము. ఆత్మను హత్య చేయడం అంటే ఆత్మ చచ్చిపోదు, ఆత్మ నీటితో తడపబడదు, గాలితో శాస్త్రాలు ఛేదించబడవు, అగ్నితో కాల్చబడదు. ఆత్మకేం కాదు, నీ శరీరం క్షీణిస్తుంది, నశిస్తుంది, బాధపడుతుంది. బ్రతికున్నప్పుడే ఆనందంగా జీవించరా నాయన అని చెప్తున్నాం అనమాట. ఈ బ్రతికున్నప్పుడే ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి? సత్సంగత్య నిస్సంగత్యం, నిర్మోహత్వం, నిచలతత్వం జీవన్ముక్తి. బ్రతికున్నప్పుడే ఎవరైతే ఆనందంగా శరీరాన్ని వదిలిపెడతాడో వానికి మళ్ళీ జన్మలో భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వస్తాం భూమి మీద చెప్పండి? అవసరం అయ్యే అవస్థలు. ఆటో పట్టుకొని వస్తున్నారు, మేము కార్లో వస్తున్నాం, మేడం వాళ్ళు ఆటో పట్టుకొని వస్తున్నారు, చెంగ ఎగురుతుంది, అది రోడ్డు మీద బాగాలేదు, అయినా కూడా మీరు వస్తున్నారంటే ఈ జన్మ యొక్క పుణ్యం కాదు, అది గత జన్మలో చేసుకున్న పుణ్యం ఉంటేనే ఈ ప్లేస్కి వస్తారనమాట. అందుకోసము మనము ఏం చేద్దాం, ఇప్పటి నుంచి ప్రతిరోజు తిండి నిద్ర ఎలా చేస్తున్నామో ధ్యానం అలా చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయము మిమ్మల్ని వేడుకుంటున్నా, 10 మందికి ధ్యానం చెప్పండి. ఎంత వీలైతే అంత మందికి ధ్యాన ప్రచారం చేస్తూ వెళ్ళండి. ధ్యాన ప్రచారం చేయకపోతే మళ్ళీ భూమి మీద జన్మ తప్పదు. దీనికోసమన్నా ధ్యానం చేయండి, చెప్పండి. ధ్యానం చేస్తే ఫైనల్గా ఇది ఒకటి చెప్తా, ధ్యానం చేస్తే 100 మార్కులు పడితే ధ్యాన ప్రచారం చేస్తే 1000 మార్కులు అని చెప్పింది పత్రిక గారు. ధ్యానం 1 గంట ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ధ్యాన ప్రచారం చేయాలంటే ఒకటి చెప్తా చూడండి, మీరు నాకు దొరకాలంటే 11:30కి నేను ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఉత్త కుర్చీలకు నేను చెప్పిపోలేను కదా, మీరందరూ ఉంటేనే నేను చెప్తా. అంటే మీరు మాకన్నా మీరు గొప్ప వాళ్ళు ఫస్ట్. ఇప్పుడు అందుకోసము మనం ఏం చేయాలి, అజ్ఞానంతో, అనారోగ్యంతో అవస్థల పాలవుతున్న వాళ్ళకందరికీ సత్యాన్ని బోధించడం. ఎందుకంటే ఈ మేడంకు నేను చెప్పింటా, ఆ మేడంకు ఇంకోరు చెప్పింటారు, ఆ సార్కు ఇంకోరు చెప్పింటారు. చెప్తేనే కదా ఇక్కడికి వచ్చారు, చెప్పకపోతే రాలేరు కదా. అంటే మనం కూడా మన భుజ స్కంధాల మీద ఒక బాధ్యత ఏంటంటే చాలా మందికి మనం ధ్యానం చెప్పేది ఉంది. ఆ చెప్పే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
సీరియల్స్ 4 సీరియల్స్ చూస్తే ఎంత టైం పడుతుంది? 2 గంటలు టైం పడుతుంది. ఆ 2 గంటలు బయటికి వెళ్ళి ధ్యానం చెప్తే ఏమవుతుంది? 20 మంది మారుతారు. 20 మంది ఆ రోజు నీకు ముక్తి మార్గాన్ని చూపించే ఒక మంచి టైం అన్నమాట. లేదంటే మనము పడుకుంటాం, లేస్తాం, మళ్ళీ రాత్రి అవుతుంది, పగలవుతుంది, చనిపోయే రోజు దగ్గరకు వస్తుంది. మనం వచ్చి భూమికి వచ్చి ఏం పని చేసిపోయినామంటే పైన అడుగుతారు మాస్టర్స్, చేసిపోయింది ఎంత? 4 సీరియళ్ళు, కార్తీక దీపం, ఇవి మంచి మంచి సీరియల్స్ ఉన్నాయి కదా, ఇవి చూసినాము, 2 పిల్లల పెళ్లిళ్ళు, ప్లాట్లు కొన్నాం, బంగారు కొన్నాం, వచ్చిన అంటే మాత్రం జన్మలో మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ నీకు ఇంత మంచి అవకాశం రాదు. ఇంకోటి, నెక్స్ట్ జన్మలో పిరమిడ్ మాస్టర్స్ దొరకకపోవచ్చు కూడా. అప్పుడేం చేస్తాం? అందుకోసం ఉన్న దాంట్లోనే ఈ జన్మలోనే అన్ని సద్వినియోగం చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు శ్రీమతి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలుసుకుంటున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జగత్పల్లి ఈరోజు 400 వారాలు కంప్లీట్ చేస్తున్నందున మనందరినీ పిలిచి రాముల మాస్టర్ గారు, చంద్రుడు మాస్టర్ గారు మనందరి మధ్యలో ఉత్సాహంగా చేసుకుందామని మనల్ని పిలవడంతో మనందరం వచ్చినాము. మీ అందరికి ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుసుకుంటున్నాను. మరి మాకు జగత్పల్లికి 13 సంవత్సరాల కింద ఎంతో అద్భుతమైన క్లాసులు 3 సంవత్సరాలు ప్రతి సండే ఇక్కడ గడిపినాం మేము. నేను, రాములు సారు, రామకృష్ణ మాస్టర్ గారు, సునీత మేడం, రేణుకమ్మ, జయమ్మ, పార్వతమ్మ, శివమ్మ, ఇట్లా చాలా మంది మేము అందరం కూడా ఆటోకి వచ్చి ఒకరొకరి ఇంట్లో 4 ఫ్రెండ్స్ ఉంటే ఒకరొకరి ఇంట్లో 11 వారాలు, అట్లా 40 వారాల వరకు ఒక సంవత్సరం అయింది. తర్వాత పిరమిడ్ వచ్చింది, మళ్ళీ పిరమిడ్ పక్కకు పోయింది. మళ్ళీ సారు అసలు ఇది ఎంత ఇట్లా లేకుండే అనమాట, ఎంతో నల్లగా పాత పడిపోయి ఇంకా కింద పడిపోతుంది, కూలగొట్టేది అన్నట్లుగా ఉండే. అట్లాంటిది రాములు సారు, వాళ్ళ చంద్రుడు సారు, వాళ్ళ భార్యలు అందరూ సపోర్ట్ తీసుకొని దానికి సారు రామకృష్ణ మాస్టర్ గారు ఎంతో సపోర్ట్ ఇచ్చి మళ్ళీ అద్భుతంగా కొత్త బిల్డింగ్ లాగా తీర్చిదిద్దుకొని ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు అనమాట. రాములు సారు వాళ్ళ భార్య, చంద్రుడు సారు వాళ్ళ భార్య, బాలయ్య సారు వాళ్ళ భార్య ఎంతో ఇక్కడ కృషి చేయడం వల్లనే, వాళ్ళ సారు రామకృష్ణ సారు సపోర్ట్ ఉండడం వల్లనే ఇదంతా కూడా జరిగింది, లేకపోతే జరగదు. ఇందాక రామకృష్ణ మాస్టర్కి ఎవరో ఫోన్ చేసింది అన్నారు కదా, అది చాలా నిజము. ఎందుకంటే 50 వారాలు ఒక 100 వారాలు చేసినాం మేము కూడా. చేసి చాలా పని ఉంటుంది. మనము ఏదో చేసి పెడితే వస్తాం, కూర్చుంటాం, పోతాము, మన పని మనం చేసుకుంటాం, మనం అంత ధ్యాస పెట్టాము మిగతా వాళ్ళం. కానీ చేసే వాళ్ళకు ఇంకోటి ఏంటంటే రామకృష్ణ మాస్టర్ గారే క్లాస్ చెప్పడం వల్ల కూడా ఇంకా కొంచెం పని తక్కువైంది. లేకపోతే మాస్టర్లు వేరే పిలిపియాలంటే ఇంకా ఎక్కువ పని. సారే మొత్తం డిఫరెంట్ చెప్పింది చెప్పకుండా సార్కి ఎంత జ్ఞానం ఉంటే 400 వారాలు ఎంతమంది డిఫరెంట్గా చెప్పడం. సార్కు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి నా పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా కానీ చెప్తాను. భాగ్యలక్ష్మి, అలా 15 సంవత్సరాల నుంచి ధ్యాన జీవితం జీవిస్తూ ఎంతో మందికి ధ్యానం చెప్తూ ఆనందంగా జీవిస్తున్నా. మరి క్యాన్సర్ డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది ధ్యానం ద్వారా. మరి టైం తప్పుంది, ఇంకేం చెప్పాలి. అయితే రాములు సారు ఒక చిన్న పిల్లవాడిని మనస్తత్వం. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పినంటే చిన్న పిల్లవాడినిగా అయితేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశం అని చెప్పాడు. సార్ని మేము ఎంతమంది జెంట్స్ చూసినామో, సార్ చాలా వర్తమానంలో ఉండడము, చిన్నపిల్లల మనస్తత్వము, చాలా సారు వండర్ మాస్టరు చంద్రుడు సార్ కానీ అట్లనే మమ్మల్ని ఎంతో వాళ్ళ టీచర్లు, లెక్చరర్లు, గవర్నమెంట్ జాబులు, మా చదువు ఇంకా ప్రాపంచికంగా తక్కువ, ఆయన మమ్మల్ని ఎంత అభిమానిస్తుంటారంటే ఒక వారం ఒకలాగా, ఒకసారి వచ్చినప్పుడు ఒకలాగా కాదు, ఎప్పుడూ అట్లనే మమ్మల్ని అభిమానిస్తుంటారు. మాకు జగత్పల్లికి వచ్చి రావడం అంటే ఒక తల్లిగారింటికి వచ్చినట్ల ఫీల్ ఉంటుంది లోపల, చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఏదో సమయం లేక క్లాసులు ఎక్కువై, ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువై రాలేక టైం వేయలేక రావడం లేదు. కానీ మాకు రావాలంటే ఇక్కడ వచ్చే వాళ్ళతో కలవాలంటే చాలా ఇష్టము, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఎనర్జీగా ఉంటుంది. మరి అయితే ఇప్పుడు మళ్ళీ ఈ క్లాసులు ఇదంతా ఎందుకు జరుపుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు జరుపుతున్నారు అంటే పత్రి సారు ఆయన ముక్తి మోక్షం కోసము ఆయన మనందరికీ చెప్పి ఆయన లాభాన్ని ఆయన పొంది వెళ్ళిపోయాడు. మేము కూడా రామకృష్ణ మాస్టరు గారు నాకు ఎంతో క్యాన్సర్ వచ్చినప్పుడు ఎన్నో సలహాలు డాక్టర్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో చెప్పిన తర్వాతనే నాకు అర్థమైంది సబ్జెక్టు. తెలియదు ఫస్ట్. మరి మేము కూడా సార్ చెప్పిన తర్వాత అర్థం చేసుకొని మేము కూడా మా జన్మ ధ్యానం చేసుకోవడానికి మీ అందరికీ ధ్యానం చెప్పినాం కదా.
మరి మీరు కూడా మాలాగా చెప్తేనే మీకు లాభం. చూడండి, ధ్యానం చేయండి, చెప్పండి, చెప్తేనే మా పని మేము చేసుకుంటాము, మీ పని కూడా మీరు చేసుకోవాలి. దానికి టైం లేదు అవన్నీ పక్కన పెట్టండి. మనము మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం టైం ఉంది అనుకుంటే ఉంటుంది. ఉదయం 1 గంట ముందు లేచి ధ్యానం చేసుకొని ఎవరికొకరికి చెప్పాలన్నప్పుడు ఆ ప్రకృతి నీ దగ్గరికి కొంతమంది తీసుకొస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకున్నావు కాబట్టి. అట్లా ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మీరు ఒక అడుగేస్తే 9 అడుగులు ప్రకృతి చేపించి ఎంతో అద్భుతమైన జీవితాన్ని మీరు చూస్తారు. మేము చూస్తున్నాం కాబట్టి మాకు జరిగింది మీకు కూడా జరుగుతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. ప్రతి వారం రండి, కొంతమందిని తీసుకురండి, ఎంతో పుణ్యం ఉంటుంది. మరి ఎన్ని వారాలకు 450 వారాలకు చేస్తారేమో, ఆ రోజు కలుసుకుందాం. ఆ మధ్యలో కూడా మేము వస్తాము. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి ధన్యవాదాలు. 2 నిమిషాలు ధ్యానం చేద్దాము. కొత్త వాళ్ళు వచ్చిండ్రు. 2 minutes చక్కగా ధ్యానంలో కూర్చుందాం. హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. టూ మినిట్స్ ఆలోచన లేకుండా కూర్చుందాం. ప్రశాంతంగా కూర్చున్నాం ఫ్రెండ్స్. రిలాక్స్. ఓకే ఫ్రెండ్స్, చేతులు కళ్ళపై. మహాపత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామం. ఇక్కడ వచ్చినటువంటి ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామం. సీనియర్ మాస్టర్స్కు ఆత్మ ప్రణామం. ఈరోజు నేను జగత్పల్లి రావడం కొత్త, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. శ్రీ హనుమన్ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఒకసారి గట్టిగా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అందరికీ తెలుసు. అయితే మనసు ఇందాక సునీత మేడం గారు చెప్పింది, మనసు ఆ చిత్తము రోజు కాలుతుంది, శవము ఒక్క రోజు మాత్రమే కాలుతుంది. అయితే రామాయణం ఏం చెప్తుందంటే నీవు ధర్మంగా నడుచుకో అని చెప్తుంది. మహాభారతము నువ్వు ఎలా ఎదగాలి అనేది నేర్చుకో. భగవద్గీత నువ్వు జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలని చెప్తుంది. ఈ కాన్సెప్ట్ల మీద మనం నడుచుకున్నప్పుడు మన జీవితం సాఫల్యము అవుతుంది. దేహమే దేవాలయం అయినప్పుడు దేహాన్ని ఎంత చక్కగా వాడుకోవాలి, దాన్ని అది ఇది పడి దాన్ని పాడు చేయకుండా ఆ మనసును కంట్రోల్ చేసుకొని మన జీవితాన్ని ధ్యానానికి అర్పించినప్పుడే ధ్యానం యొక్క ఫలితము మనకు తప్పుతుంది. గురువు గారు ఏం చెప్పిందంటే నోట్ల నుంచి అమృతం లాంటి వాక్కులే రావాలి, అవే వినాలి, చెవులో మధురమైన మాటలే వినాలి అని ఈ విధంగా గురువు గారు ఎంతో గొప్ప అందరికి మేలు చేసేటువంటి వాక్కులను మనకు అందించాడు. ఆ వాక్కులను బట్టే మనము నడుచుకోవాలి.
ప్రాపంచికంలో ఉండేటువంటి మాటలను తగ్గించి ఆధ్యాత్మికతలో ఉండేటువంటి మాటలను మనము పట్టుకోవాలి. చూడండి, రాములు సార్కు ఒకసారి, మరి రామకృష్ణ సారు గారికి ఒకసారి గట్టే క్లాసు, ఈ మేడం గారు కూడా క్లాస్కు పిలవంగానే వస్తారు, మేడం మీకు థ్యాంక్స్. తర్వాత రాములు సారు మేము ఎటైనా వెళ్ళినప్పుడు సారు ఫోన్ చేస్తే లేదమ్మా నేను వెళ్తాను అని సారు అల్పాహారం తీసుకొని మరీ వెళ్తాడు. సారుకు మరి ఒకసారి సార్ రామకృష్ణ సారు గారు కూడా చాలా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. సారుకు కూడా ఒకసారి ఆత్మ ప్రణామం. మనం ఈ విధంగా ధ్యానాన్ని మనమే కాకుండా ఎదుటి వాళ్ళకు చెప్పుతూ వాళ్ళను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళను మనము ఎంతో ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా జగద్గురు అయిన మన పత్రి సార్కు దాదాపు వందనాలు. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ పేరు పేరున అందరికీ, ఈ వేదిక మీద ఉన్న మాస్టర్స్ అందరి సీనియర్లు కూడా అయితే నాకు మాట్లాడాలంటే భయం మాస్టర్స్. అయితే నాకు బాగా ధ్యానం, మా ఊర్లో ధ్యానం పెట్టినప్పుడు సారు రామకృష్ణ సారే నాకు ప్రత్యేకంగా దేవుడు. వీళ్ళు భాగ్యలక్ష్మి, సునీత అంటే కూడా వాళ్ళు ఇంకా నాకు దేవతలు. అంటే నేను ఎంతో కష్టంగా, అంటే నేను ఏదేదో కష్టపడ్డప్పుడు నాకు అయితే మేడం వాళ్ళు మంచిగా ధ్యానం చెప్పడం, ధ్యానం చేయించడం, అంటే మనం వాళ్ళు ఎంతో సత్యంగా ఉంటేనే మనం కూడా వాళ్ళ అడుగులో అడుగేసుకుంటూ మనం కూడా ఉంటాం. అంటే రాములు సారు వాళ్ళ భార్య వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఊర్లో క్లాస్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా సారు వాళ్ళు మేడం వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇక్కడ క్లాసులకు పిలిపించి మమ్మల్ని మరి అంటే మాకు ఈ ఊరు అంటేనే కన్న తల్లితో సమానం కాబట్టి నేను ఈ ఊరికి రావాలంటే ఎంతో ఇష్టంతో వచ్చినాను. నాకు ఈరోజు ఎంతో పని ఉంది కానీ ఇటు పెట్టుకొని వచ్చాను. అంటే నేను ఆడు వర్క్ చేస్తా, అంటే నేను పెద్ద జాబులు చేయను, నేను ఎక్కడ చేయను, నేను ఓన్లీ కూలి పని చేస్తూ ఈ మేడం వాళ్ళను సార్ను కనుక్కుంటూ వాళ్ళు ఏది చెప్తే అది వినుకుంటూ, ఇప్పుడు కొత్తగా ఓమేష్ సార్ కూడా నాకు చాలా, అంటే ఆ సెంటర్లో అక్కడ మంచిగా చేయండి అని చేపియడం, ఇక్కడ ఉపేందర్ రెడ్డి కూడా ఎంతో చక్కగా చెప్పడం, అంటే ఇక్కడ మేడం కూడా ప్రేమిలమ్మ కూడా ఎంతో ఒక అమ్మలాగా, అంటే వసదేక కుటుంబం అనేది ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనము ఏమంటామంటే మనకేం తెలియనప్పుడు వాళ్ళెవరో వీళ్ళెవరో అనుకుంటాం, కానీ వీళ్ళు మనకు ధ్యానం నేర్పిస్తున్నారు అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ ధ్యానాన్ని మనం అనుకుంటాము. సరే, అయితే నాకు ఎన్నో కష్టాలు, అంటే ఆ కష్టాలు అన్నీ నిలదొక్కుని ఈ ధ్యానానికి రావడం అంటే నేను ఎంతో జన్మల పుణ్యం ఉంటేనే ఈ ధ్యానాన్ని దొరకబట్టుకొని ఎన్నో గుళ్ళులో అన్నీ మోసి పల్లకిలు మోసి తీసాలు తిరిగి ఇక్కడ వచ్చిన అంటే నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆమె చదువు రాదు, మాకు ఫస్ట్ నుంచి వాళ్ళ ఊళ్ళో ధ్యానం నేర్పించినాము. మేడం వాళ్ళందరం పోయి శ్రీనివాసపురం వాళ్ళది. ఆమె ఫస్ట్ రోజే దీన్ని అర్థం చేసుకున్నది అన్నమాట ధ్యానాన్ని. ఇంకా మేము బయటకు పోతుంటే మా ఫోన్ కూడా అడ్డగించింది మమ్మల్ని, ఇంకా చెప్పండి అంటే ఇంకా సరేలేండి. సరే, ఆమె ఈరోజు మాట్లాడేది స్టేజ్ మీద అంటే అది ధ్యానమే చూడండి, వేరే మేము కాదు, ఎవరం కాము. ధ్యానమే ఆమె లోపల మార్పు తీసుకొచ్చింది. పర్వాలేదు, ఈరోజు ఆ స్థాయికి ఎదిగిందంటే మనం అందరం సంతోషపడాల్సిన విషయం. మరి అందరికి ఒకేసారి కూర్చోబెట్టి శ్రీ హనుమాన్ అందరిని లైన్ కూర్చోబెట్టి ఆత్మ స్వరూపులకు నాకు ధన్యవాదాలు. ఈ హనుమా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్వహిస్తున్న జగత్పల్లి రాములు సారు మరియు రామకృష్ణ సారు, తర్వాత వివిధ రకాల మాస్టర్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ ధ్యాన కేంద్రానికి నేను ఇది రెండవసారి రావడము.
ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఆ రూమ్లో చేసినాము. ఆ రోజు అంతా 10-12 మంది ఉండేవారు. ఈ 400వ వార్షికోత్సవానికి రామస్వామి ప్రత్యేకంగా శ్రీ మహావతార్ బాబా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆహ్వానించడం, ఆ పని మీద సార్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. ధ్యానం ప్రతి మనిషి చేయాల్సిందే. ఈ రోజుల్లో ప్రతి మనిషికి నీరు, ఆహారము, తర్వాత గాలి, ధ్యానం అనేది కంపల్సరీ చేయాలి. ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు రోజుకు 2 పర్యాలు చేయాలి. వీలైతే ఇంకా ఎక్కువ కూడా చేయాలి. ధ్యానం చేస్తే జ్ఞానం, ధ్యానం చేస్తే జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి ద్వారా ధ్యానం ద్వారా మనిషి చాలా ప్రశాంతత వస్తుంది. నేను 2 సంవత్సరాల క్రితం ధ్యానం చేయబట్టి చాలా ప్రశాంతత. నాకు 2 అనుభవాలు జరిగినాయి. 2 అనుభవాలు నేను ఎంతో వివరించిన. నాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చినట్టు మాస్టర్స్ అందుకు నాకు హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇంత మంచి ధ్యానాన్ని అందించిన మన గురుగారు బ్రహ్మర్షి పితామహ శ్రీ పత్రి గురువు గారికి శతకోటి పాదాభివందనాలు. అలాగే సర్ణ మా మేడం గారికి కూడా శతకోటి పాదాభివందనాలు. ఇక్కడ 400 వారాలుగా ధ్యానం నిర్వహిస్తున్నారంటే అది తక్కువ విషయం కాదు. వాళ్ళు ఎంతో కృషి, ఎంతో కష్టపడి సమయాన్ని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ సొంత పనులు ఉన్నా కానీ వదిలిపెట్టుకొని చేసిందంటే ఏదైనా కష్టం చేసినప్పుడు అది కాదు, అది సక్సెస్ అయినప్పుడే దాని ఫలితం అనేది కనిపిస్తుంది. ఇంత మంచిగా ఈ జగత్పల్లి చిన్న గ్రామం అయినా కానీ ఇక్కడ కూడా ధ్యానం పెట్టాలి, ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయాలి అని ఈ మంచి ఆలోచన వచ్చిన నాకు తండ్రి లాంటి రాములు సార్ గారికి, అలాగే రామకృష్ణ సార్ గారికి పాదాభివందనాలు. అలాగే వేదికను అలంకరించిన మాస్టర్స్ అందరికీ కూడా పాదాభివందనాలు. మీకు అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుసు. నా పేరు శ్రీదేవి, నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 7 months అయింది. వచ్చిన 20 రోజులకే సాయి మాస్టర్ చెప్పిన విషయాన్ని, జంతు బలి అనే టాపిక్ విని మాంసాహారాన్ని వదిలేసి ఇంకా నా జన్మలో ఎప్పుడు మాంసాన్ని ముట్టుకోను. అయితే నాకు కొంచెం నా క్యారెక్టర్ కూడా చేంజ్ అయిందండి. మామూలుగా ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకు, ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకు తేడా ఉంటుంది. అప్పుడే గుర్తుపట్టవచ్చు. మనం ఏదైనా ఒక మాట అంటే 2 మాటలు అంటారు ప్రాపంచికంలో. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయనప్పుడు వాళ్ళు ఏంటన్నా మనం పట్టించుకో, ఆధ్యాత్మిక వాళ్ళు. అదే చేసి నాలో వచ్చింది. నేను కూడా ఏదైనా ఒక మాట అంటే 2 మాటలని వదిలేస్తుంది, కానీ ఊకే రాకండి. ఇప్పుడు మనకు తెలుసు, మనం తప్పు చేయనప్పుడు ఎవరేమన్నా మనం పట్టించుకోవద్దు. మన బాట మనం పోవాలి, మన పని మనం చేసుకొని రావాలి. అయితే మనం ధ్యానం చేస్తే మనకే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా ఆపదలు వస్తే కూడా తొలగిపోతాయి. సాగు వరకు వచ్చింది చిన్న జ్వరంతోనో దగ్గుతోనో తొలగిపోతాయి. జంతు బలి అంటే మనం ఆ జంతువులను, మన పిల్లలను ఎట్లా మనం జంతువులు కూడా వచ్చాయి. మన పిల్లలకు చిన్న జ్వరం తెల్లాలి, అమ్మ వాళ్ళు నిద్రపోయి ఆమెకు తక్కువ వరకు ఒక నర్సులా కాపాడుతుంది. అలా జంతువులను, ఎదిగిన జంతువులను మనం కండకి చూసి సెలెక్ట్ చేసుకొని ఫంక్షన్లలో విందులు చేసుకుంటాం. ఆ కర్మలు వెళ్ళిపోవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా శాకాహారులుగానే ఉంటాం. మనం ఉన్నంత వరకు ధ్యానాన్ని అందరికీ ప్రచారం చేద్దాం. ప్రతి ఒక్కరి సమయానికి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అంతా ధ్యానం చేయండి. మీకు తప్పకుండా ఏ సమయాల్లో చేసే వాళ్ళు సమయాన్ని, స్థలాన్ని తప్పకుండా ధ్యానం చేయాలి. ఈ ధ్యానము వలన మనకు నిలకడ, ఏకాగ్రత, మనశ్శాంతి, క్రమశిక్షణ అనేవి మనకు లభిస్తాయి. ఆత్మస్థైర్యం చాలా వస్తుంది. మీరు తప్పకుండా ధ్యానం చేయాలి. నేను ముఖ్యంగా ఈ ధ్యానం నుంచి తెలుసుకున్నది ఏంటంటే, మనం చావు అనేది ఇంతకుముందు సుంత మేడం గారు చెప్పినట్లు, చావు అనేది మన శరీరానికే కానీ మన ఆత్మ కాదు. అదొక నిజం మనం తెలుసుకుంటే మనం మనుషులుగా తయారవుతుంది. ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.